ఆరవెల్లి గ్రామం అండి. ఆ ఊళ్ళో యోగి వేమనకు మందిరం ఉంది. ఆయన జయంతి సందర్భంగా గ్రామంలోని కాలభైరవులందరికీ ఊరివారు ఆహారం పెట్టి వాటిని పూజిస్తారు. అసలు కాలభైరవులు కుక్కలకు ఆహారం పెట్టడం ఏమిటి? ఈ సాంప్రదాయం ఏమిటి? దీని వెనుకున్న కథ ఏమిటి? ఈ వాస్తవాలను చూపించడానికి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవెల్లి గ్రామానికి బయలుదేరాను. మోగోళ్ళు గ్రామం మీదుగా ఇదిగో ఈ పచ్చని దారిలో పల్లెటూళ్ళ మీదుగా ఈ ఆరవెల్లి గ్రామం వెళుతున్నానండి. భీమవరం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరవెల్లి మోగోళ్ళు ఉనికిలి లక్ష్మీనారాయణపురం మీదుగా ఉనికిలి నుంచి ఆరవెల్లి రహదారి ఎలా ఉంది, చాలా పచ్చగా ఉంటుందండి. ఇది ఉనికిలి లక్ష్మీనారాయణపురం. లక్ష్మీనారాయణపురానికి ఉనికిలి మధ్య రైల్వే గేటు దాటాలి. ఇక్కడ సహజమైన ప్రకృతి అందాలు చూడండి. అక్కడ పాక, గడ్డిమేటు, చెట్లు, ఈ కుడివైపున పచ్చని వరిచేలు, కొబ్బరి చెట్లు. పల్లెదారులు ఎప్పుడూ అందంగానే ఉంటాయండి. ఇదిగో ఇక్కడ ఉనికిలిలో ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది. ఇది ఊరు ప్రారంభంలో ఉందండి. ఈ ఊరు దాటిన తరువాత ఆరవెల్లి గ్రామం ప్రారంభమవుతుంది. ఇది ఉనికిలి గ్రామం. ఈ ఉనికిలి తరువాత వచ్చే గ్రామమే ఆరవెల్లి గ్రామం అండి. ఇది చాలా సంపద కలిగిన గ్రామం. అత్తిలి మండలంలో ఉంటుంది. ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం దేశ విదేశాల్లో వ్యాపారాల రీత్యా ఆర్థికంగా బలపడిన వారే. అయితే వారు అదే స్థాయిలో గ్రామాభివృద్ధి కూడా కృషి చేస్తూ ఉన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, తాగునీరు వంటి సమస్యలను చక్కగా ఊరంతా ఐక్యంగా పరిష్కరించుకుంటుంది. వీరు స్వచ్ఛందంగా నిధులు ఖర్చు పెడుతూ ఊరు అభివృద్ధి కృషి చేస్తున్నారు. ఈ ఊళ్ళో యోగి వేమనకు మందిరం ఉందండి. యోగి వేమన సొంత ప్రాంతం అనంతపురం జిల్లాలో కొండవీడిగా చెప్తారు. అయితే ఆయనకు ఇక్కడ మందిరం కట్టి ఆయన ఒక ఆధ్యాత్మిక యోగిగా ఆరవెల్లి గ్రామస్తులు పూజిస్తారు, ఆరాధిస్తారు. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉందండి. ఇప్పుడు దాన్ని చూపిస్తాను. ఆరవెల్లిలో ఇది ప్రధానమైన రహదారి కాబట్టి ఊరి శివారు వరకు ఆరవెల్లి గ్రామం ఎలా ఉందో చూపించాక గుడి దగ్గరికి వెళదాం. ఆరవెల్లిలో అన్ని వసతులు ఉన్నాయండి. ఇక్కడ ఉన్న అనేక మంది రెడ్డి సామాజిక వర్గం పెద్దలు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అన్ని వసతులు, ఇది కళ్యాణ మండపం కూడా కట్టారు. చాలామంది ప్రముఖులు ఈ ఊళ్ళో పుట్టినవారు చాలా ఉన్నత స్థానంలో దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. అలాగే అధికారులుగా కూడా అనేక ఉద్యోగాలు చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఊరి శివారి నుంచి తిరిగి యోగి వేమన మందిరం ఉన్న సెంటర్కి చేరుకుంటున్నాం. ఇదిగో ఈ కనిపించేదే యోగి వేమన మందిరం అండి. ఇప్పుడు ఈ మందిరం ఎందుకు కట్టారు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఆలయ కమిటీ వారు, అంటే ఆలయ కమిటీకి సంబంధించిన చైర్మన్ గారు, ఆయన ఇక్కడ యోగి వేమన సూక్తులతో, ఆయన పద్యాలతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించిన వారు దానం చేయాలనేది ఆయన మాట. ఆ మాట తీసుకుని అందులో ఉన్న పద్యాన్ని, తాత్పర్యాలను ఈ ఆలయ కమిటీ పెద్ద, ఆయన పేరు అమ్మిరెడ్డి గారు, ఆయన ఏర్పాటు చేయించారు. చూడండి. ఈ పక్కనే
నీటి దేవుడు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూడండి. ప్రతి గ్రామంలో గోదావరి జిల్లాలో ఖచ్చితంగా కాటన్ విగ్రహం ఉంటుందండి. ఈ ఊరు పట్టణాన్ని గుర్తు చేసే విధంగా ఉంటుందండి. సిమెంట్ రోడ్లు, ఎత్తైన భవనాలు. అందుకే ఆరవెల్లి ధనవంతుల గ్రామం అని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు మనం యోగ వేమన గారి మందిరం దగ్గరికి వెళదామండి. ఇదిగో ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగానే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అయితే 18వ తేదీన వేమన గారి జయంతి. ఆ సందర్భంగా ఊరంతా పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దేశ విదేశాల్లో ఉన్న ఈ ఊరోళ్ళందరూ వెల్లువలా తరలి వస్తారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీలు, ఇతర క్రీడలు, జాతర ఇటువంటివన్నీ ఈ 4 రోజుల పాటు నిర్వహిస్తారు. 18వ తేదీన మాత్రం వేమన గారికి జయంతిని ఘనంగా నిర్వహించి ఆ రోజు సాంప్రదాయం ప్రకారం ఊళ్ళో ఉన్న కుక్కలకు అంటే కాలభైరవులకు ఆహారాన్ని పెట్టడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా నడుస్తుందండి. ఇదిగో వేమన గారి మందిరం. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళి వేమన గారి విగ్రహాన్ని చూద్దాం. పూర్వం రోజుల్లో ఈ గ్రామస్తులు ఎక్కువ మంది ఉపాధి కోసం బర్మా అంటే ఎప్పటి మయన్మార్ వెళ్ళేవారు. అక్కడ పనులు చేసుకునేవారు. ఆ సమయంలో ఈ ఊళ్ళో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేవి. ముఖ్యంగా సంక్రాంతి ప్రారంభమైతే ఆ సందర్భంగానే ప్రమాదాలు జరగడంతో దీనికి పరిష్కారం ఏమిటనేది అప్పట్లో పెద్దలందరూ చర్చించేవారట. అలా రంగూన్లో ఉన్న సత్యనారాయణ రెడ్డి ఈ సమస్యను పరిష్కారంగా అన్నశాంతి చేస్తే పరిష్కారం లభించవచ్చని ఆయన పెద్దలతో చర్చించడంతో అలా ఈ ఆచారం, ఈ సాంప్రదాయం వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పట్లో యోగవేమన చిత్రాన్ని గీసి ఆయన ఇక్కడ బహుకరించడంతో ఆయన జయంతి సందర్భంగా ఈ కాలభైరవులకు శాంతి చేయడం కోసం అన్నశాంతిగా ఆహారాన్ని పంపిణీ చేసే కార్యక్రమం పూజల విధానాలతో ప్రారంభించారండి. అలా శాంతి జరిపారు. అప్పటి నుంచి సంక్రాంతి వెళ్ళిన తర్వాత వేమన జయంతి సందర్భంగా ఈ కాలభైరవులకు అన్నశాంతి చేయడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి అగ్ని ప్రమాదాలు జరగడం నిలిచిపోయిందనమాట. ఇది ఈ ఆ సాంప్రదాయం వెనుక జరిగిన కథ అండి. అంటే వాలీబాల్ అంటే 3 రోజులు వాలీబాల్ 18వ తారీఖు సంబరం. మంత్రులందరూ వస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి. ఈ ఆంధ్రప్రదేశ్ సంబరం పేరు వయసు ఉంటుందండి. 70 సంవత్సరాలు. ఊరంతా రెగ్యులర్ సభ బాగా చేస్తాను. పొరుగురు అమ్మటోళ్ళు కూడా వస్తారు, చుట్టాలు పట్టారు అందరూ. అదే తొలి రోజుల్లో ఈ ఉత్సవాలను నారాయణదాసు అనే ఆయన ప్రారంభించారండి. అప్పట్లో వేమన చిత్రపటాలకు గ్రామస్తులు పూజ చేసేవారు. అయితే ఉత్సవ కమిటీ వారు 1984లో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేసి మందిరం నిర్వహించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాల్లో విగ్రహానికి దీపారాధన చేయడం ప్రారంభించారు. అంతేకాదు ఊరు మంచినీటి చెరువు మధ్య భాగంలో వేమన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా ఊరి పొరిమేరల్లో అంటే అత్తిల్ని మంచిల నుంచి వచ్చే రహదారిలో ఊరు ప్రారంభంలో ఒక కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని 18వ తేదీన ప్రారంభించబోతున్నారండి. ఆ తారీఖున ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణతో పాటు సినిమా దర్శకులు కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వంటి వారందరూ ఆ రోజు ఇక్కడికి రావచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ వీధి పేరు గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి గారి వీధి అండి. ఇంతకుముందు చూసిన ఆలయం శివాలయం. ఈ వీధి చూసారా ఎంత రిచ్గా కనిపిస్తుందో. రకరకాల భవనాలు, అంటే ఇది పంచాయతీ అయినప్పటికీ సంపాదనా పరులు ఉండటం వల్ల చక్కటి భవనాలు నిర్మించుకున్నారు. అలాగే వసతులు కూడా ఇలాగే కల్పించుకున్నారండి.
18వ తేదీన వేమన జయంతిని పురస్కరించుకుని గ్రామస్తులు ఆయన చిత్రపటాలతో పల్లకీలో ఊరేగిస్తారు. దాసు వంశీలే ఈ గ్రామస్తుల నుంచి నివాళులు స్వీకరిస్తారంట. పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వేమన ఊరేగింపులో పాల్గొని ఊరికి మంచి జరగాలని కోరుకుంటారండి. ఇది ఊళ్ళో ఆంజనేయ స్వామి వారి ఆలయం అండి. చూడండి, చాలా రిచ్గా కట్టారు కదా. దీని వెనకే గ్రామానికి అంతటికి రక్షిత మంచినీటి సరఫరా చేసే చెరువు కూడా ఉందండి. వాటిని కూడా ఓసారి చూడండి. అదిగో చెరువు మధ్యలో స్వర్ణ రంగుతో మెరుస్తున్న విగ్రహమే యోగి వేమన గారిదండి. ఇది కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది కదండి. ఈ గ్రామం చుట్టూ చక్కటి పచ్చని వాతావరణం. ఈ ఊరికి కూడా రైల్వే స్టేషన్ ఉంది. వరి, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు పండించే ఈ ఊరు చాలా సిరి సంపదలతో తులదూగుతుందండి. ఆలయం వద్ద కొంతమంది ఊరి పెద్దలు ఉన్నారండి. వారు ఏమంటున్నారో ఒకసారి విందాం. చాలా పురాతన కలిగినటువంటి చాలా బాగా చేస్తారు. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ఊరండి. అడవి చాలా పూర్వం ఉండే రంగుని సంపాదన అంతా కూడా రంగులు ఉండేవి. చాలా సంపాదించుకుని అందరూ కూడా చాలా బాగుపడ్డారు. ఈ ఆమెగా జయంతి చేసిన తర్వాత ఇంకా బాగుపడింది. చిన్న చిన్నటి చాలా ఇష్టం. మాకు ఎక్కడ లేని 6 బస్సులు కూడా 6,000 జయంతి తప్పనిసరిగా వస్తాయి. హైదరాబాద్లో ఉన్న జయంతి పెట్టి జయంతి చూసి అన్నీ జాగ్రత్త చూసి ఈ ఆలయంలో పూజాధికారులు నిర్వహించే పెద్ద ఆయన ఉన్నారు, గోపాలరావు గారు అని చెప్పారు. ఆయన ఏమంటారో ఇప్పుడు మనం విందాం. దీని చరిత్ర అంతా ఆయన ద్వారా విందామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో వేయించినటువంటి ఆర్విల గ్రామంలో శ్రీ వేమన యోగేంద్ర స్వామివారి ఉత్సవం జనవరి 18వ తారీఖు చాలా వైభవంతంగా జరగబడుతున్నది. కారణం ఏమిటంటే గతంలో దాసుగారైన ఆయన ఇక్కడ కరువు కాటకాలతోటి బాధపడుతూ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరగటం వల్ల ఆర్విల గ్రామంలో అప్పుడు ఆయన రంగూన్ నుంచి మన స్వతంత్రం రాకముందే రంగూన్ నుంచి ఈ యొక్క ఒక స్వామి చెప్పారు, వేమన స్వామి వారి యొక్క పటం పెట్టి అక్కడ అన్నసమారాధన చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పారట. అప్పుడు ఆయన అదే విధంగా ఇక్కడ పెద్దలందరినీ కలుసుకుని అందరూ గూడుకుని ఆ యొక్క అన్న సమారాధన కాళభైరవుని సంతర్పణ, గ్రామంలో ఉన్న కాళభైరవుడు అంటే కూడా అన్న సమారాధన చేశారట. అప్పటి నుంచి కూడా యథావిధిగా పెద్దలు అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి ఈ సంక్ర భోగి
సంక్రాంతి టైంలో బంధువులందరూ కూడా ఇక్కడ అందరూ వస్తారు. అంచుది వేమన ఈ జయంతి అనేది జనవరి 18వ తారీఖున చేస్తే బాగుంటుందని నిర్ణయించుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఎక్కడున్నా సరే తప్పనిసరిగా ఈ జయంతి సందర్భంగా విచ్చేసి ఈ యొక్క అన్న సమారాధనలో గ్రామం చుట్టుపక్కల 3 గ్రామాల నుంచి అన్న సమారాధనకి వస్తారు. అందరూ కూడా భోజనం చేస్తారు. భోజనం బాగుంటుంది. ఇది గుడి కాదు, మందిరం. స్వామివారు విశ్రాంతి తీసుకునే జ్ఞాన మందిరం. ఈ జ్ఞాన మందిరంలో ఆయన నిలయమై ఉంటాడు. అంచేత దీపారాధన చేస్తే బాగుంటుందని సంకల్పంతో నన్ను నిర్ణయించి ఈ యొక్క దీపారాధన చేస్తారు. 1984 సంవత్సరంలో ఈ యొక్క మందిరం నిర్మాణం జరిగింది. 1952 46లోను ఈ యొక్క ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క అన్న సమారాధన రోజున వేమన జయంతి పుట్టినరోజు జనవరి 18వ తారీఖు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఆ రోజునే ముత్యాల పందిరిలో పలకలో స్వామివారిని ఊరేగిస్తారు. తర్వాత ఇక్కడ ప్రోగ్రాం జరుగుతాయి. అప్పటి నుంచి కూడా గ్రామంలో ఏ అగ్ని ప్రమాదం లేకుండా అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి అభివృద్ధి చెంది భోగభాగ్యములతోటి సుఖ సంతోషాలతోటి సుఖంగా ఉంటున్నారు. అందుచేత వేమన గారు వేమన చరిత్ర మీకు తెలిసినదే. అంచేత మీరు యోగీశ్వరుడయ్యాడు. యోగుని మనం ఆ వేమన యోగేంద్ర స్వామివారిని కొలుచుకుంటే అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి వీరి యొక్క నమ్మకం. శుభమస్తు. జయం జయం. నేను ఇక్కడే గో దేవాలయంలో చేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు గోపాలాచార్యులు. ఇక్కడ ఈ పెద్దలు ఇక్కడ కూడా చేయండి గోపాలం గారు అంటే నేను 1984 నుంచి కూడా ఈ యొక్క ఉదయము సాయంత్రము దీపారాధన చేసి 2 పుష్పాలు పెట్టి ఒక ఫలం నైవేద్యం అన్నప్పుడు లేదు, కానీ నైవేద్యం పెడతాను. నివేదన లేదు. ఇది యోగేశ్వరుడు, యోగి పొంగవడు. అందరి ఇళ్ళలో కూడా ఈ స్వామివారి యొక్క ఫోటోలు ఉన్నాయి. అందుకని కావాల్సింది ఏమిటి? జయం జయం. స్వస్తి. ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ అమ్మిరెడ్డి గారు ఈ ఉత్సవాల నిర్వహణ గురించి చెబుతున్నారు. ఆయనే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన మాటల్లో వినండి. ఈ నెల జనవరి 18న శ్రీ యోగి వేమన ఉత్సవాలు 100వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి మన చిన్ననాటి జ్ఞాపకాన్ని తెచ్చుకొని వాటిని నెవరేసుకుంటూ దానికి కబడ్డీ పోటీలు, అలాగే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా పిండి వంటలతో స్వీటు, పులిహార, సాంబారి, పెరుగు, పరవాన్నం అన్ని రకాలతో శ్రీ వేమనయోగికి నైవేద్యం పెట్టి, అలాగే కాలభైరులకు కూడా నైవేద్యం పెట్టి 100వ వేమన జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అంటే వేమన గారు ఏం చెప్పారంటే ఏ జీవి కూడా ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా జనవరి 18ని ఎంతో వైభవంగా నడుస్తుంది. ఈ కార్యక్రమానికి మన నర్సాపురం ఎంపీ శ్రీనివాసవరం గారు, అలాగే మన తణుకు నియోజకవర్గం ఆరుమిల్లి రాధాకృష్ణ గారు వస్తున్నారు. ఆరుమిల్లి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ మంచిలి వైజంక్షన్లో జరుగుతుంది.
శ్రీ యోగి వేమన విగ్రహం పెట్టడం జరిగింది. జనవరి 18 10 గంటలకి విగ్రహం ఓపెనింగ్ కూడా జరుగుతుంది. 100వ జయంతి సందర్భంగా ఆ విగ్రహాన్ని కూడా తిలకించి ప్రతి ఒక్కరూ కూడా వేమన సూత్రులు పాటించి ఆయన రాసిన 5000 పద్యాల్లో మనం కొన్ని అయినా చదువుకుని మంచి తెలివితేటలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకోమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా దేశ విదేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్న అందరినీ కూడా జనవరి 16, 17, 18 3 రోజులు కూడా ఇక్కడ మన స్నేహితులతో గడపాలని కోరుకుంటూ ఊరి నుంచి ఎక్కడి నుంచి వచ్చిన ఎవరికి కూడా లోటు లేకుండా గ్రామ సచివాలయం పక్కనే దుర్గాదేవి గుడి పక్కనే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన పద్యాలు చదువుకుని విశ్వదాభిరామ వినివరయమ అని తెలియవారంటూ ఎవరూ ఉండరు. అటువంటి మహాని కవి శ్రీ వేమన యోగిని మనం స్మరించుకుని నిజంగా కూడా 100 సంవత్సరాలు గడుపుకుంటున్నామంటే ఆరవల్లి గ్రామానికి చాలా ఆనందంగా ఉంది. సుమారుగా 19 సంవత్సరాలు బట్టి మా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు అలాగే మల్లిడి శ్రీరామారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి కమిటీ సభ్యులు 30 మంది ఎంతో కష్టపడి పనిచేస్తూ స్వామివారి ఆ సూత్రులతో నిగ్రహమయ్యి అలాగే దీనికి ఎంతోమంది ఆరవల్లి చెల్లిన ఎంతోమంది సహకారాలు అందిస్తూ దీనికి ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. నిజంగా కూడా ఆరవల్లి అభివృద్ధికి ఇంత శ్రమపడి వీళ్ళ గ్రామ పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ మా ఆహ్వానం పంపుతూ అందరినీ వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదండి ఆరవెల్లి గ్రామంలో యోగి వేమన మందిరం నిర్మాణం, దాని వెనుక కాలభైరవులకు ఆహారం పంపిణీ చేయటం, తద్వారా గ్రామంలో శాంతి ఏర్పడటం, ప్రమాదాలు తగ్గటం, ఇదంతా జరగటంతో యోగి వేమనను ఇక్కడ ఆధ్యాత్మికవేత్తగా ఆరాధిస్తూ ఉంటారండి. ఆయనది అనంతపురం జిల్లా అయినప్పటికీ ఆయన జయంతిని మాత్రం ఆరవెల్లి వాసులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.